ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా మిస్సెస్. ఓ మేడమా? ఎస్. ఓకే. లవ్ మ్యారేజా సార్? కాదండి, అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్. Okay. వాళ్ళది కూడా చెన్నై. మేడం మిమ్మల్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారా, లేకపోతే మీరే మేడం అర్థం లేదండి, ఇద్దరు. ఇట్స్ స్పిరిచువల్ మ్యాచ్ అండి, అబ్సల్యూట్లీ స్పిరిచువల్ మ్యాచ్. సో మేడం కూడా క్రిస్టియానిటీ. క్రిస్టియన్. ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుంటారు కదా? లేదండి, అలాగనే ఏం లేదు. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. దే ఆర్ బిజినెస్ ఫ్యామిలీ అండి. ఓకే. సో మా మావయ్య గారు, రజనీకాంత్ గారు, దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 40 years. ఓకే. మావయ్య గారి పేరు? ఫ్రెడీ విన్సెంట్. ఓ. సో ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి చెన్నైలో. ఓకే. అండ్ దే బీన్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. ఓకే. నన్ను ఫస్ట్ టైం యాక్చువల్గా రజనీకాంత్ దగ్గర తీసుకొని వెళ్తానంటే నేను నాకు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలుసాను. అంటే ఎగతాళి చేశాను, నేను నమ్మలేదు. కానీ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించిన విధానం, హ్యాట్స్ ఆఫ్ అండి, ఆ గొప్ప వ్యక్తిని. నేను ఇదంటాను, ఏ మనుషుల్లో కూడా అంత హ్యూమిలిటీ నేను చూడలేదు. రజనీకాంత్ దగ్గర చూసిన తగ్గింపు, ఓకే, సింప్లిసిటీ నా జీవితంలో ఏ మనిషి దగ్గర నేను చూడలేదండి. అందుకని ఆయనని చాలా ఇష్టపడతాను, రజనీకాంత్ గారు. అంటే ఏ విషయంలో పర్టికులర్గా? అన్ని విషయంలో అండి. దాపరికాలు ఏమీ లేవండి. వెనకొకలాగా మాట్లాడటం, ముందొకలాగా ఉండటం అనేది. అదే అంటున్నాను, అలాంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా రేర్ అండి. ఓకే. అందులో రజనీకాంత్ గారు ఒకరండి. స్టార్ హీరో, మామూలు హీరోనండి ఆయన. ఈజ్ రికగ్నైజ్డ్ గ్లోబల్లీ అండి, గ్లోబల్లీ. అంత పెద్ద వ్యక్తి, ఎంత సింపుల్, ఎంత సింప్లిసిటీ. ఆశ్చర్యపోయానండి ఆయన చెప్పిన ప్రైవేట్ మాటలు కాబట్టి ఐ కాంట్ టెల్ యూ మచ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు సార్ అలా? లేదండి, ఎక్కడ చూడ. అందరూ ముందు ఒకటి వెనకొకటి మాట్లాడే వాళ్ళనా? అది మీకే తెలియాలి రోషన్. అంటే ఎక్కడ చూడలేదు అంటే ఇంటర్వ్యూ ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు అంటే. వై క్యారీ అన్ యాటిట్యూడ్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైట్ బాయ్ ఉన్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మీరు యాక్టర్, మీరు మీ పని చేసుకుంటున్నారు. ఎందుకు తక్కువ ఎక్కువ? ఎందుకు ఈ ఒక ఫాల్స్ ఇమేజ్, ఒక ఈగోని మెయింటైన్స్, మనం ఇలాగైనా ఉంటేనే మనకి ఎందుకు? సింపుల్గా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా చూడండి. సూపర్. సో అందుకనే అంటారు రజనీకాంత్ గారు నిజంగా రియలీ. నేను 2-3 సార్లు కలిశాను ఆయన్ని, ఇంట్లోకి వెళ్ళి ఆయనతో కూర్చొని. సో మా మామయ్య వాళ్ళ మదర్కి బాగా ఇష్టపడతారండి. కబాలి సినిమా ఆయన ఫోన్ చేసినప్పుడు, మా మామయ్యకి ఫోన్ చేసినప్పుడు, మా మామయ్య వాళ్ళ మదర్ బర్త్డే నాడు ఆ మూవీ రిలీజ్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు, అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ అంటాడు మా మామయ్య వాళ్ళ మదర్ని, అమ్మ గుర్తుకొస్తుందిరా అన్నాడు. ఐ థింక్ ఈయనకొక్కడికే అనుకుంటా వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ కంట్రీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఫ్యాన్స్ అనేది కాదండి, రెస్పెక్ట్ కూడా అంతే. అభిమానులు ఉండొచ్చు కానీ అభిమానంతో పాటు ఒక రెస్పెక్ట్ కూడా. మేము జపనీస్, చైనీస్ వీళ్ళంతా దేవుళ్ళ కొలుస్తారంట. మనకు చెప్తుంటే వింటాం హీరోయిన్స్. నెక్స్ట్ ఆయన బర్త్డేకి అప్పుడు 2, ఇంకొక పాప, 3వ పాప కూడా. ఓ ముగ్గురా? ముగ్గురు. ఎస్, ఐ హావ్ 3 daughters. ఓకే. ఎందుకని సార్? అంటే పిల్లలు ఇష్టమా? నేను యాక్చువల్గా పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ డే మా వైఫ్కి అడిగింది 7 పిల్లలు కావాలంట. 7? అంటే 7 సంఖ్య మంచిది కాబట్టి, సంపూర్ణమైన సంఖ్య. అంటే 7 కొడుకులు ఉన్నాడు, వేటకు పంపాడు. ఈ స్టోరీ కోసం సో నాకు ఇష్టం అండి బేసిక్లీ. ఎందుకంటే వీ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ. మేము పెరుగుతున్నప్పుడు అంటే అటు మా ఫాదర్ ఫ్యామిలీ బ్రాహ్మిన్స్ అవటం వలన, మా మదర్ ఫ్యామిలీ క్రిస్టియన్స్ అవటం వలన, ఆ 2 ఫ్యామిలీస్ మధ్యలో మేము నలిగిపోయాం. ఆ 2 సిద్ధాంతాల మధ్యలో, పద్ధతుల మధ్యలో. సో we never had basically a family life. Okay. So my mother passed away when I was 5. Daddy passed away when I was 14. Okay, ఇద్దరు చనిపోయారు, అమ్మ నాన్న చిన్న వయసులో ఇద్దరు చనిపోయారు. సో ఐ రియలీ నెవర్ హ్యాడ్ దట్. అందుకని నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ కావాలి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఐ వాంట్ 7 kids. ఓకే. మీరెంతమంది? నేను, మా 2 అక్కలు. ఓకే, ముగ్గురము. అంటే at the age of 5 I was 5. Yeah. అమ్మ చనిపోయినప్పుడు. I don't remember her, but ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి, చూస్తూ ఉంటాను. ఓకే, మమ్మీ ఇలా ఉండేది. బట్ డాడీ నాకు కొంతవరకు గుర్తున్నారు. ఏంటి అమ్మ నాన్న చాలా చిన్న ఏజ్? మమ్మీ వాజ్ 33 అండి చనిపోయినప్పుడు.
డాడ్ వాజ్ ఐ థింక్ 44 or 45 చనిపోయింది. ఓకే. ఇద్దరు చిన్న వయసులో చనిపోయారు. సో మిమ్మల్ని అక్కలే పెంచేశారు. ఇద్దరు అక్కలు. రిలేటివ్స్ మీరు చెప్పారు తక్కువ, వీళ్ళిద్దరు yes. మ్యారేజ్ గురించి దూరంగా పెట్టారా? అవునండి. రిలేటివ్స్ కూడా ఎవరి దగ్గరికి రాలా? ఇప్పుడు ఎవరు సహజంగా ఇప్పుడు హూ వాంట్స్ టు టేక్ సంబడీస్ బర్డెన్? వాళ్ళకి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు పోషించాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. ఈవెన్ అప్పుడు యాక్సెప్టెన్సీ చాలా తక్కువ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ దట్టు నాన్న బ్రాహ్మణ్, అమ్మ క్రిస్టియన్. అది ఎలా కుదిరిందో ఎందుకు కుదిరిందో ఆ భగవంతుడికే తెలియాలి. బట్ అయింది, అలా అయింది. ఓకే. సో ఇప్పుడు అక్కలు వెల్ సెటిల్డ్? బోత్ ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలోనే. ఒక అక్క హైదరాబాద్లో, ఒక అక్క వైజాగ్లో ఉంటారు. ఓకే, గ్రేట్, సూపర్. సో ఇప్పుడు అమ్మలాగా ఎవరు వచ్చారు? పాప? మూడో పాప నాలా ఉంటుంది. ఓకే. మూడో పాప నాలా ఉంటుంది. రెండో పాప, ఫస్ట్ పాప వాళ్ళ మమ్మీలా. బట్ ఇప్పుడు ఇంకా నలుగురు బ్యాలెన్స్ ఉన్నారు. ఇంకా నలుగురు అప్పుడు అవ్వదు కదండి, భలేవారు. ఇంకొకటి అడుగుతున్నాను. ఓకే. మా ఆవిడ అంటుంది నాకు ఓపిక లేదు. బట్ నాకు ఆశ అట్లీస్ట్ 4 కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అనేది. ఓకే. అంటే 4th అబ్బాయి కావాలని అలాగని ఏం లేదండి. ఐఎమ్ బై గాడ్స్ గ్రేస్ మా పిల్లలకి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదండి. వాళ్ళు అంత సంపాదించేశారు బై గాడ్స్ గ్రేస్. మీ పిఏగా పెట్టుకోండి సార్. అరే భలేవారు. నీకే 10 మంది ఉన్నారయ్యా. వస్తుంది రోషన్, ఇక్కడ వస్తా. ఐ బిలీవ్ ఇట్. ఓకే. యూ విల్ సీ అమేజింగ్ డేస్ ఇన్ ద ఫ్యూచర్. సూపర్. మీరు రాజా గారు చెప్పారంటే అయిపోద్ది. అలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సూపర్. పాప, ఫస్ట్ పాప పేరు లియోరా, సెకండ్ ఎలియానా, థర్డ్ ఇలియానా కాదు, ఎలియానా. ఓకే. థర్డ్ ఈజ్ అమీలియా. చాలా డిఫరెంట్గా ఉంది సార్ నేమ్స్. దేర్ ఆల్ హీబ్రూ నేమ్స్ అండి. ఓకే. లియోరా అంటే వెలుగు, ఎమిలియా అంటే ప్రామిస్ ఆఫ్ గాడ్, ఓకే. ఎలియానా అంటే ప్రామిస్ ఆఫ్ గాడ్, అమీలియా ఇస్ ఇండస్ట్రియస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని యూగో యాటిట్యూడ్ ఎలా లేకుండా అలానే గ్రోన్ అప్. గ్రేట్. అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లక్ ఏంటంటే అండర్స్టాండింగ్ వైఫ్. మెయిన్ అదే కదా రోషన్. ఇప్పుడు పెళ్ళైన మగాడికి అర్థం చేసుకునే భార్య దొరకకపోతే వాడు బ్రతుకంతా నరకమే. బయటకు నవ్వుతూ ఉంటాడు కానీ వెనకాల, ఎందుకంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను, కలుస్తూ ఉంటాను, అన్న నా వల్ల కావటం లేదన్న, భార్య చంపేస్తుందన్న. చాలామంది చెప్తారు ప్రేయర్ చేయండి. గ్రేట్. నెక్స్ట్ ఇది నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి కాల్ చేశాను. అసలు ఐ వాజ్ నాట్ వెల్ అట్ ఆల్. మా వైఫ్కి చెప్పాను, గుడ్ బై కూడా చెప్పలేకపోయినా నీకు అంటే, ఎందుకంటే అలా మాట్లాడతారు, ఎందుకంటే పరిస్థితి అసలు ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. ఐ న్యూ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ. సాచురేషన్ లెవెల్స్ పడిపోయి అసలు నరకాన్ని చూసామండి. ఆ వేరియంట్ డెల్టా బా, థర్డ్ వేవ్ అప్పుడు. థర్డ్ వేవ్ కాదు, సెకండ్ వేవ్ అనుకుంటా. సెకండ్ వేవ్లో భయం వేసిందండి ఒక క్షణానికి. ఫస్ట్ టైం నా లైఫ్లో భయపడ్డా. యా, ఓకే, భయపడ్డా. బట్ ద హాస్పిటల్ టుక్ అమేజింగ్ కేర్ అండి. అఫ్కోర్స్ ప్రాబ్లం ఏమిటంటే ఆ రెమ్డెసివిర్, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత, ఆ స్టెరాయిడ్స్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయి. పిల్లలను చూడగానే ఎమోషనల్ అయిపోయారు. యా. తనేనా థర్డ్? సెకండ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.